సో ఎప్పుడైతే విజయ్ తలపతి 2024లో తమిళగా వెట్రి కలగం టీవీకే అనే పార్టీని ప్రకటించి సినిమా రంగం నుంచి రిటైర్ అయ్యాడు. 2006 ఎన్నికల్లో మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో 108 సీట్లతో అతి పెద్ద పార్టీగా గెలిచిందనమాట. సో మీకు పైన చెప్పినట్లు భారతదేశం మొత్తం మీద సినిమా నటులు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు ఉన్నప్పటికీ దీర్ఘకాలం విజయవంతంగా సేవలు అందించిన వారు మాత్రం ముఖ్యంగా తమిళనాడులోనే కనిపిస్తారు. దీనికి ప్రధాన కారణం వచ్చేసి నమ్మకం. ఒక వ్యక్తి రాజకీయాల్లోకి రావాలంటే మొదట ప్రజలలో అతని మీద ఒక అభిప్రాయం ఉంటుంది. అతను ఒక పార్టీకి వెళ్ళి చేరితే ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చడం చాలా కష్టం. సో ఎంత కష్టపడ్డా 100% ప్రజలకు తనను తాను నిరూపించుకోవడం అస్సలు ఈజీ కాదు. సో ప్రజలు ఇతను మన కోసం ఏం చేస్తారులే అని ఆలోచిస్తారు అనమాట. సో అప్పుడు నమ్మకం ఏర్పడడానికి కొంచెం సమయం పడుతుంది. దాదాపు 10 సంవత్సరాలు కష్టపడి పని చేస్తే ప్రజలలో విశ్వాసం పెరుగుతుంది. అక్కడి నుంచి మెల్లమెల్ల అవకాశాలు వస్తాయి అనమాట. సో ఇక్కడ ఏమైందంటే విజయ్ సినిమాలను ఉదాహరణగా తీసుకుంటే ఆయన చేసిన సినిమాలలో కూడా చాలా వరకు సమాజంలోని కొన్ని నిబంధనలను ఎదిరించడం, తన వాళ్ళ కోసం గానీ ఊరి వాళ్ళ కోసం గానీ నిలబడడం వంటి పాత్రలు ఉంటాయి. అవి కేవలం వినోదం మాత్రమే కాకుండా ఒక సందేశంతో హీరోయిజం ఫీల్ తో ముగుస్తాయి అనమాట. సో దీని వల్ల ప్రజల్లో ఒక అభిప్రాయం కూడా ఏర్పడుతుంది కదా. ఎస్, సబ్ కాన్షియస్ గా ఒక రెస్పెక్ట్, ఒక నమ్మకం పెరుగుతుంది. ఇతను మన కోసం కూడా నిలబడతాడు అనే భావన వస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా అదే జరిగింది. ఎవరికి ఎంజేఆర్ గారికి అదే జరిగింది, కరుణానిధి గారికి అదే జరిగింది, ఇప్పుడు విజయ్ కూడా అదే జరిగింది అనమాట. సో ఇదే విషయం ఉత్తర భారతదేశంలో అంటే నార్త్ ఇండియాలో అంతగా జరగలేదు. ఎందుకంటే అక్కడ కూడా నటులు రాజకీయాల్లోకి వచ్చారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కంగనా రనౌత్ గారు. సో వీళ్ళందరూ వచ్చారు కానీ సో అక్కడ సినిమాలు ఎక్కువగా వినోదం మీద దృష్టి పెట్టడం, సో కొంతవరకు అసంఘటితంగా ఉండటం వల్ల రాజకీయాల్లోకి వచ్చిన నటులు బలమైన ప్రజా ఇమేజ్ ను తీసుకురాలేకపోయారు అనమాట. సో అదే మీరు సౌత్ ఇండియాలో చూసుకుంటే ఒక హీరోని మనం ఎంత ప్రేమతో భక్తితో చూస్తాం. మీకు గుర్తుందా, ఒక కొత్త సినిమా రిలీజ్ అయిందంటే ఆ హీరోకి మనం పూలేస్తాం, పాలాభిషేకాలు చేస్తాం. సో మనం ఆ స్టార్స్ ని అంతగానం ప్రేమిస్తాం అనమాట. సో ఇక్కడ సౌత్ లో ఉన్నట్టు నార్త్ లో ఉండదు. సో వాళ్ళకి మనకున్న డిఫరెన్స్ అదే అనమాట. ఒకసారి మన సౌత్ ఇండియాలో మన స్టార్స్ పైన నమ్మకం కలిగితే వారి కింద పడిపోయినా కూడా మనం వాళ్ళతోనే తోడుంటాం. మళ్ళీ పైకి లేస్తే పండుగలా జరుపుకుంటాం కదా. సో అలా అని నమ్మకం ఒక్కటే సరిపోదు. మళ్ళీ విజయ్ని ఉదాహరణగా తీసుకుంటే ఇప్పుడే కాదు, చాలా కాలంగా ఆయన సమాజానికి సేవ చేస్తూనే ఉన్నారు. లైక్ చెన్నై వరదల టైంలో కానీ, యుద్ధ పరిస్థితుల టైంలో కానీ, భూకంపాలు వచ్చినప్పుడు కానీ లైక్ విరాళాలు ఇవ్వడం, ప్రజలకు సహాయం చేయడం వంటివి చేస్తూనే ఉన్నాడు అనమాట ఆయన. అలాగే జూలై 2009లో విజయ్ మక్కల్ అయక్కం విఎంఐ అనే ఒక ఎన్జిఓని స్టార్ట్ చేసి దాని ద్వారా విద్య, ఆరోగ్యం, విపత్తుల సహాయం, జల్లికట్టు నిరసనలు వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. సో ఇవన్నీ కూడా ఆయనకు ఒక బలమైన పునాదిలాగా పనిచేసినాయి అనమాట. సో అలాగే ఎంజేఆర్ గారు చూసుకుంటే, కరుణానిధి గారు చూసుకున్న, జయలలిత గారు అయినా వీరు అంతకాలం విజయవంతంగా సేవ చేయగలిగారంటే అది వారి కష్టం, వారి పట్టుదల అండ్ ప్రజల కోసం చేసిన సేవ వల్లే కదా.